హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, బాబుకి చిన్న బాబుకి పుట్టు వెంట్రుకలు తీపిస్తాం మంత్రాలయంలోని. సో ఇప్పుడు పుట్టు వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము మేనమామ చేత, అంటే మా అన్నయ్యతో. సో ఫస్ట్ కంబ్లీ, అంటే ఈ బెడ్షీట్ని బ్లాక్ కలర్ బెడ్షీట్ ఉంది కదండి, దాన్ని కంబ్లీ అని అంటాం మా కన్నడలో. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఫస్ట్ మేనమామ చేత కంబ్లీని వేపించి వాటర్తో స్ప్రింకిల్ చేపించి, ఆ తర్వాత విభూతి కుంకుమ పసుపు అంటించి ఫ్లవర్స్ పెట్టి, తర్వాత అగరబత్తి వెలిగించి పూజ చేస్తామన్నమాట. సో అగరబత్తి వెలిగించిన తర్వాత టెంకాయ కొట్టి ఆ టెంకాయ నీళ్ళని ఆ కంబ్లీ మీద స్ప్రింకిల్ చేస్తాం. సో పూజ బాగా జరగాలి, అన్నీ బాగా సవ్యంగా జరగాలని పూజ చేస్తాం మేనమామ చేత. తర్వాత మేనమామ పూజ చేసిన తర్వాత కంబ్లీకి నేను బాబుని ఎత్తుకొని వస్తానన్నమాట. బాబు ఒక్కడే కూర్చోలేడు కాబట్టి నేను బాబుని ఎత్తుకుంటానమాట. సో బాబుని కూర్చోబెట్టించిన తర్వాత మేనమామ చేత ఫస్ట్ వాటర్, అంటే జస్ట్ ఐస్కి అలా తుడుస్తాం ముఖం కడిగినట్టు. దాని తర్వాత విభూతి అంటిస్తాం 3 సార్లు, మీన్స్ ఒకసారి తీసుకొని 3 సార్లు అట్లా అంటాం అనమాట. దాని తర్వాత కుంకుమ పెట్టిన తర్వాత ఆకు ఒక్క అంటారు కదా, సో ఆకుని సిజర్ షేప్లో కట్ చేస్తామంటే 2 హోల్స్ పెడితే అది సిజర్ లాగా అయిపోతుంది. సో సిజర్తో 5, అంటే ఆకుని సిజర్ లాగా చేసి దాంతో 5 ప్లేసెస్, అంటే బాబు తల మీద 5 ప్లేసెస్లో కట్ చేస్తాం అనమాట. అలా జస్ట్ ముట్టిస్తాం ఆకుతో. సో అది పద్ధతి అనమాట. దాని తర్వాత ఇంకా నార్మల్ సిజర్తో, అంటే ఒరిజినల్ సిజర్తో బాబుకి 5 ప్లేసెస్లో కట్ చేస్తామంటే నిజంగా హెయిర్స్ అయితే కట్ అయిపోతాయి అనమాట 5 ప్లేసెస్లో. సో ఈ హెయిర్స్ కట్ అయింటాయి కదా, వీటిని పారుతున్న నదిలో వదిలేస్తామన్నమాట. సో అలా అయితే జరుగుతుంది. దాని తర్వాత హెయిర్స్ కట్ చేసినందుకు మేనమామకి, అంటే మా హస్బెండ్ బట్టలు తర్వాత మనీ దక్షిణంగా ఇస్తాడు. సో దాని తర్వాత కట్ అయిన తర్వాత మేనమామ చేత పద్ధతి అయిన తర్వాత నిజంగా ఇంకా గుండు కొట్టించేస్తాం. అంటే మేము మంత్రాలయంలో గుండు తీసేవాళ్ళు ఉంటారు కదా, వెంట్రుకలు తీసేవాళ్ళు, వాళ్ళతో గుండు చేయించేస్తాం. సో గుండు చేయించిన తర్వాత ఇంకా బాబుకి కంపల్సరీ తలంటు స్నానం చేయించాలి. అది ఎక్కడైనా పద్ధతి కదండి. సో అలా చేయించిన తర్వాత అమ్మ మళ్ళీ నాకు వడిబియ్యం ఇస్తుంది. సో వడిబియ్యం వేయడానికి నాకు బట్టలు ఏం తెచ్చింటుందో నాకు బాబుకి అవి వాటిని ఇచ్చేసింది అనమాట. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చినాను అనమాట. సో ఇంకా అమ్మ ఇచ్చిన బట్టలని తీసుకొని నేను శారీ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మ ఇంకా వడిబియ్యం వేస్తుంది చూడండి ఇప్పుడు. సో యాక్చువల్గా చిన్న బాబుకి కూడా కొత్త బట్టలు ఇచ్చింది కదండి, అంటే మనవుడికి ఇచ్చింది, బట్ నేను వేయలేదు. చూడండి జస్ట్ టవల్ అంతే కట్టినాను, ఎందుకంటే చాలా ఎండలు అయితే ఉన్నాయండి మంత్రాలయంలో అయితే. సో అందుకని మా అమ్మ తెచ్చిన డ్రెస్ ఫుల్ హెవీ ఉంది, అందుకే నేనే వేయలేదు. సో అందుకని జస్ట్ అలా టవల్ని అలాగే చుట్టేస్తున్నాను. చూడండి వాడు అక్కడ వాళ్ళ నాన్న నాకు వడిబియ్యం ఇస్తుంటే వాళ్ళ నాన్న దగ్గర ఎలా చేస్తున్నాడు. 2 పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారనమాట నాకు వడిబియ్యం వేసేటప్పుడు. సో వడిబియ్యం అయితే వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మంత్రాలయంలో దర్శనానికి వెళ్ళాను. చూడండి నేను రాఘవేంద్ర స్వామిని ఎవరికి తెలియకోకుండా వీడియో తీస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను అది. సో దర్శనం చేసుకుని వచ్చి బయటికి వచ్చినాం. అమ్మ వాళ్ళు యాక్చువల్గా మనవడికి గోల్డ్ చైన్ తీసుకొని వచ్చినారు, బట్ అది వడిబియ్యం వేయేటప్పుడే వేయాలి. సో మర్చిపోయినారు. సో అందుకే బయటకు వచ్చి బాబుకి గోల్డ్ చైన్ అనేది మా అన్నయ్య వేస్తున్నాడు, అంటే మేనమామ వేస్తున్నాడు అనమాట మేనల్లుడికి. ఇలా మా పుట్టు వెంట్రుకలు అయితే జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, లవ్ యూ.